కపట్రాల పేరు చెబితే 200 ఫ్యాక్షన్ హత్యలు గుర్తొస్తాయి. వెంకటప్ప నాయుడనే ఫ్యాక్షన్ లీడర్ గుర్తుకొస్తాడు. కనీసం డజను సార్లు ప్రత్యర్థులు చేసిన దాడిలో వాళ్లంతా గాయాలైనా అవి మిగిల్చిన ఘాట్లు గర్వంగా ప్రదర్శించిన మీసాల రాయుడి రూపం కళ్లముందు మెదులుతుంది. అతడి వర్గం జరిపిన దాడిలో చనిపోయిన మునిరంగడి తరపున కక్ష తీర్చుకోవడానికి చాలా ఏళ్ల తర్వాత ఊళ్ళోకొచ్చిన అతడి చెల్లెలు పద్మ గుర్తుకొస్తుంది. ఎదురులేదని విర్రవీగిన వెంకటప్ప నాయుడికి ఆమె సింహస్వప్నంగా మారటం గుర్తొస్తుంది. ఒక భయంకరమైన దాడిలో వెంకటప్ప నాయుడుతో పాటు 10 మంది అనుచరులు దారుణ హత్యకు గురికావటం గుర్తొస్తుంది. ఇన్ని జ్ఞాపకాలు గుండెల్లో దాచుకున్న కపట్రాలలో ఆ శకం ముగిసింది. మరి పట్టపగలు నడిరోడ్డు మీద జరిగిన ఆ హత్యాకాండ కేసు ఏమైంది? ఈ దారుణ మారణకాండకు మౌనసాక్షిగా మిగిలిన కపట్రాల ఇప్పుడెలా ఉంది? వెంకటప్ప నాయుడు వారసులేమంటున్నారు? ఫ్యాక్షన్ నడిపిన వరం పద్మ అలియాస్ పద్మక్క ఇప్పుడెక్కడా? మారిందంటున్న కపట్రాల అప్పుడప్పుడు వార్తల్లో ఉండటానికి కారణమేంటి? ఒకప్పుడు కర్నూలు జిల్లాలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుటుంబానికి కేఈ మాధవన్న కుటుంబానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమానెంత విభేదాలుండేవి. అది ఫ్యాక్షన్గా మారింది. పత్తికొండ, డోన్, ఆలూరులో విస్తరించిన వాళ్ల ప్రభావం ఎక్కువగా బోయ సామాజిక వర్గం మీద పడింది. కృష్ణదేవరాయ కాలంలో పాలెగాళ్లుగా ఉన్న బోయలు స్థానిక పాలకులమని గర్వంగా చెప్పుకునేవారు. వాళ్లను తమ ఆయుధాలుగా మలుచుకుని ఫ్యాక్షన్ రాజకీయాలను పెంచి పోషించారు కోట్ల కేఈ. అలాంటి ఫ్యాక్షన్లో కేఈ వర్గంలో కీలకమయ్యాడు వెంకటప్ప నాయుడు. ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలం కపట్రాలలో రాజకీయాలు చేస్తూ 27 ఏళ్లకే సర్పంచ్ అయ్యాడు. అలా కేఈ వర్గం ప్రాపకంలో ఉండి చుట్టుపక్కల గ్రామాల్లోనూ తన మాటే నెగ్గించుకుంటూ ఉన్న వెంకటప్ప నాయుడు బాధితులు పెరుగుతూ వచ్చారు. వాళ్లందరూ కోట్ల విజయభాస్కర్ రెడ్డి పంచన చేరారు. ఆయన అండ చూసుకుని 1980లో వెంకటప్ప నాయుణ్ణి ప్రత్యర్థులు దారుణంగా కత్తులతో పొడిచారు. చనిపోయాడనుకుని వెళ్లిపోయారు. కాని కేఈ కృష్ణమూర్తి తండ్రి కేఈ మాతన్న అతణ్ణి ఆస్పత్రిలో చేర్పించి కాపాడాడు. అది మొదలు కనీసం అరడజను సార్లు వెంకటప్ప నాయుడు మీద హత్యాయత్నాలు జరిగాయి. ఎప్పటికప్పుడు తప్పించుకుంటూ వచ్చాడు. ఒకసారి అలాంటి హత్యాయత్నం జరిగినప్పుడు వెంకటప్ప నాయుడి మనుషులు ఎదురుదాడి చేసి 8 మందిని చంపేశారు. ఫ్యాక్షన్ నీడలో పెరిగిన తనకు మరణం కూడా ఫ్యాక్షన్లోనే ఉంటుందని కపట్రాల వెంకటప్ప నాయుడికి తెలుసు. ఇన్నిసార్లు తప్పించుకున్న వెంకటప్ప నాయుడికి వంటి నిండా కత్తిపోట్లు గాయాలుంటాయి. ఒళ్లంతా చీరుకుపోయిన మచ్చలుంటాయి. ఎవరైనా అడగటమే ఆలస్యం. అవన్నీ చూపించటం ఆయనకో సరదా. ఈ గొడవలిలా జరుగుతుండగానే వరం మునిరంగడు, ఎరుకల కిష్టప్ప, రంగప్ప నాయుడు అనే 3 ప్రత్యర్థులు వెంకటప్ప నాయుడి మనుషుల చేతుల్లో చనిపోయారు. తెలుగుదేశం పార్టీ వాడు కావటంతో అప్పటి అధికారం వెంకటప్ప నాయుడికి బాగా కలిసి వచ్చిందంటారు. దాదాపు 25 గ్రామాలు అతడి కనుసన్నల్లో నడిచేవి. 2004లో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2 దశాబ్దాల పాటు ఊరికి దూరంగా ఉన్న వారు మునిరంగడి చెల్లెలు పద్మక్క మళ్లీ ఊళ్ళోకొచ్చింది. అన్న చావుకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. మద్దులేటి నాయుడు లాంటి వెంకటప్ప నాయుడి ప్రత్యర్థుల్ని కలుపుకుంది. అప్పటినుంచి అడపాదడపా ఇరు వర్గాల వాళ్లు ఫ్యాక్షన్లో నలిగిపోతూ హత్యలకు గురవుతూనే ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వెంకటప్ప నాయుడు కొంత బలహీన పడ్డాడు. అయినా సరే ప్రత్యర్థులకు చిక్కటం లేదు. అనుక్షణం అనుచరుల పహారా, అందుబాటులో ఉండే బాంబులు అతన్ని ఆదుకుంటూ ఉన్నాయి. అయితే 2008 మే 17న 10 మంది అనుచరులతో కోడుమూరు వెళ్తున్నట్టు ప్రత్యర్థులకు తెలిసిందే. మాచవరం దగ్గర మాటు వేశారు. మామూలుగా దాడి చేయటం కష్టమని లారీతో ఢీకొట్టారు. అవసరానికి పనికొస్తాయని వెంకటప్ప నాయుడి మనుషులు తమ వాహనంలో పెట్టుకున్న బాంబులు కూడా లారీ ఢీకొన్నప్పుడు పేలాయి. వాళ్లకు ఉపయోగపడకపోగా ఆ బాంబులు కూడా వాళ్ల చావుకు కారణమయ్యాయి. గాయాలతో పారిపోతున్న వాళ్లను వెంటాడి బాంబులు విసురుతూ కొన ఊపిరితో ఉన్న వాళ్లను కత్తులతో నరికేశారు. ఈ ఘటనతో కపట్రాల వణికిపోయింది. 48 మంది నిందితులుగా కేసు నమోదైంది. పత్తికొండ మెజిస్ట్రేట్ కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చినా నిందితుల భద్రత దృష్ట్యా ఆదోని జిల్లా సెషన్స్ కోర్టుకు మార్చాలన్న పోలీసుల విజ్ఞప్తిని కోర్టు మన్నించింది. మొత్తానికి 6 ఏళ్ల తరువాత తొలి తీర్పు వచ్చింది. 21 మందిని దోషులుగా నిర్ధారించి 2014 డిసెంబర్ 2న ఆదోని 2న సెషన్స్ కోర్టులో వాళ్లందరికీ జీవిత ఖైదు విధించింది. అంతమందికి జీవిత ఖైదు పడటం అప్పట్లో ఒక రికార్డు. అయితే ఈ తీర్పు మీద హైకోర్టులో అప్పీలుకు వెళ్లారు. అక్కడ తీర్పు రావటానికి ఇంకో 8 ఏళ్లు పట్టింది.
ఈలోపు 4 చనిపోగా మిగిలిన 17 మంది మీద తగిన సాక్ష్యాలు లేవంటూ హైకోర్టు ఈ కేసును కొట్టేసింది. నివురుగప్పిన నిప్పులా ఉన్న కపట్రాలలో ఫ్యాక్షన్ గొడవలు మళ్లీ మొదలవుతాయేమోననుకుంటున్న రోజుల్లో కర్నూలు ఎస్పీగా వచ్చారు ఆకే రవికృష్ణ. సామాజిక స్పృహ ఉన్న రవికృష్ణ వ్యక్తిగతంగా కపట్రాలను దత్తత తీసుకున్నారు. చదువుతోనే ఆర్థికాభివృద్ధి అని నమ్మారు. విద్యార్థులను ప్రోత్సహించారు. మహిళల్లో చైతన్యం తెచ్చారు. ఊరికి అన్ని వసతులు కల్పించడానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా సహాయం తీసుకున్నారు. ఊళ్ళో బ్యాంకు, కళ్యాణ మండపం, హైస్కూల్, తానా భవనం, సీసీ రోడ్లు, ఆర్వో ప్లాంట్లు వచ్చాయి. 96 పొదుపు సంఘాలు ఏర్పడ్డాయి. ఎవరూ పాత గొడవలను గుర్తు చేసుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు. వెంకటప్ప నాయుడు హత్య కేసు కొట్టేసినా పట్టించుకోనంతగా జనంలో మార్పు వచ్చింది. పాత జ్ఞాపకాలను తెరమరుగు చేస్తూ అక్కడ చైతన్యం వెల్లివిరుస్తోంది. అంతా సాఫీగా సాగిపోతుందనుకుంటున్న వేళ అక్కడ యురేనియం కోసం త్రవ్వకాలు జరుగుతున్నాయన్న వార్త కపట్రాల జనాన్ని కుదిపేసింది. చైతన్యం పెళ్లుబికింది. ఊరంతా ఏకమై సమావేశం పెట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీయాలని నిర్ణయించుకున్నారు. ఊరిని దిగ్బంధం చేశారు. చుట్టుప్రక్కల గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పొలాలు పోతే ఉపాధి ఏంటని జనం ప్రశ్నించారు. మళ్లీ ఫ్యాక్షన్ మొదలవుతుందన్న హెచ్చరికతో ప్రభుత్వం దిగివచ్చింది. స్థానిక ఎమ్మెల్యే కూడా ఊరి జనం వెంట నిలబడ్డారు. ఫ్యాక్షన్ ఉంటే విడదీసే వీలుండేదని, కలిసికట్టుగా ఉండటం వల్లనే ప్రభుత్వం మెడలు వంచగలిగామని కపట్రాల ప్రజలకు నమ్మకం పెరిగింది. ఈ మార్పుకు పునాది వేసిన ఐపీఎస్ అధికారి ఆకే రవికృష్ణను ఆ ప్రజలు తన దత్తత గ్రామం కపట్రాలను ఐపీఎస్ శ్రీమంతుడు రవికృష్ణ మరిచిపోయే ప్రసక్తే లేదంటున్నారు. ఈగల్ చీఫ్గా ఉన్న రవికృష్ణ ఈ సంక్రాంతికి కుటుంబ సమేతంగా కపట్రాల వెళితే ఊరంతా తానా భవనం నుంచి కళ్యాణ మండపం దాకా పూలు చల్లుతూ మానవత్వం పరిమళించే ఆ మంచి మనిషిని స్వాగతించారు. రకరకాల పోటీల విజేతలకు బహుమతులిస్తూ మారిన మనుషులను చూస్తూ వాళ్ల మధ్యనే సంక్రాంతి జరుపుకున్నారు. ఇంతకీ కపట్రాల వెంకటప్ప నాయుడి కూతురు బొజ్జమ్మ అలియాస్ సుశీలమ్మ ఫ్యాక్షన్ నడిపిన వరం పద్మక్క ఇప్పుడేం చేస్తున్నారు? బొజ్జమ్మకు అనుచరులు ఎవరూ మిగల్లేదు. ఆమె రాజకీయాల్లో నిలదొక్కునే ప్రయత్నంలో ఉన్నారు. వైసీపీలో చేరి జెడ్పీటీసీ అయ్యారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ టికెట్ దక్కక టీడీపీ వైపు మొగ్గారు. టీడీపీలో టికెట్ ఇవ్వకపోయినా ఈ మధ్యనే బోయ కార్పొరేషన్ చైర్పర్సన్ పదవి ఇచ్చారు. ఇక పద్మక్కైతే కేసు కొట్టేసిన తరువాత మిగతా నిందితుల తరహాలోనే ఎక్కడికో వెళ్లిపోయారు. ఫ్యాక్షన్లో మహిళలను వదిలేయటం ఆనవాయితీ. కానీ కపట్రాలలో మహిళలు ఫ్యాక్షన్లో పాల్గొనటం కూడా ఎక్కడా కనిపించదు. కానీ ఇక్కడ పద్మక్క నాయకత్వం వహించింది. ఏమైతేనేం ఆమె కూడా తెర వెనుకకు వెళ్లిపోయింది. అలా కపట్రాల ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఫ్యాక్షన్లో చనిపోయిన వారి భార్యలు దుఃఖాన్ని దిగమింగుకుని చేదు జ్ఞాపకాలు గుర్తు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.